నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి
హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమను చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమను చూచినప్పుడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు బ్రతకనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు బ్రతకనందున. పట్టి బంధించిన రాజు అగ్ని గుండంలో వేసి. పట్టి బంధించిన రాజు అగ్ని గుండంలో వేసి. నాల్గోవాడు ఉండలేదా? ఓ భక్తుడా, నాల్గోవాడు ఉండలేదా? నాల్గోవాడు ఉండలేదా? ఓ భక్తుడా, నాల్గోవాడు ఉండలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమను చూచినప్పుడు. ఐగుప్తు దేశమందున ఆ యోసేపు పాపము చేయనందున. ఐగుప్తు దేశమందున ఆ యోసేపు పాపము చేయనందున. పట్టి బంధించిన చెరసాలలో పడవేయ. పట్టి బంధించిన చెరసాలలో పడవేయ. రాజు కలలు చెప్పలేదా? ఓ భక్తుడా, రాజ్యాలు ఏలలేదా? రాజు కలలు చెప్పలేదా? ఓ భక్తుడా,
పరిశుద్ధుడా, మహాదేవుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం తండ్రి వందనాలు స్తుతులు ఉదయకాల సమయంలో అయ్యా నీ పాదాల యొద్దకు వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేస్తాం. ఆరాధన కార్యక్రమంలో అయ్యా నీ దాసుని నిలబెట్టుకొని నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా, సంఘమునకు ఆశీర్వాదకరంగా జరిగించారు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు. అయా పాటలతో నా ప్రభువా స్తుతించి నేను గణపరిచి నువ్వు మహిమపరిచే కృపను మాకు ఇచ్చాను. అయా అంత పాడదగిన స్వరాలు మాకు ప్రాణమైనప్పటికీ అయా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. అయా మేము నమ్ముచున్నాం. ఈ లోకంలో నా ప్రభువా అనేక సార్లు భయపడుతూనే ఉన్నాము. అనేక మార్లు నా ప్రభువా మాకు కలిగిన వేదనలు బట్టి, మాకు కలిగిన శోధనలు బట్టి, మాకు వచ్చిన పరిస్థితులు బట్టి అనేక మార్లు కృంగిపోయి అనేక మార్లు నా ప్రభువా అయ్యా భయపడుతూనే ఉన్నావయ్యా. కానీ నువ్వు చెప్తున్నావు ప్రభువా 366 రోజులు కూడా నువ్వు భయపడకు 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 అని చెప్తూ ఉన్నావు. అనేక భక్తులతో ప్రభువా ఆయన మాదిరికరమైన జీవితాలు నా ప్రభువా మా ఎదుట పెట్టి ఉన్నావు తండ్రి. అయినప్పటికీ నా ప్రభువా భయపడుతున్నావు తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. దిగులు పడకుండా భయపడకుండా నిబ్బరము కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. దినమున తీసుకొచ్చిన ప్రతి బిడ్డల బట్టి నీకు స్తోత్రం. ఇంకా ఎవరైతే నా ప్రభువా ఈ కట్టడంలోనికి రాలేకపోయి ఉన్నారో అట్టి వారిని ప్రభువా క్షమించి మందిరాల్లోకి తీసుకురమ్మని అడుగుతున్నాను. క్రమముగా నీ మందిరానికి ప్రభువా వచ్చే ధన్యత ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయమని ఉదయకాల సమయంలో నా ప్రభువా ఇప్పటి వరకు జరిగించిన ప్రతి ఒక్క కార్యక్రమాలను బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఇంకా జరగబోతున్న కార్యక్రమాలను నీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతుకులాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 109వ అధ్యాయం చదువు. నా స్తుతికి కారణభూతుడకు దేవా మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద వేషపు మాట్లాడుచున్నారు. నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానగా ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వారి కుడి పక్కన నిలుచునుగాక. వాడి విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వారి ప్రార్థన పాపమగునుగాక. వారి జీవిత దినములు కొద్ది మగునుగాక. వారి ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వారి బిడ్డలు తండ్రి లేని వారు అవుదురుగాక. వారి భార్య విధవరాలగునుగాక. వారి బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. వారి ఆస్తి అంతయు అప్పులు వారు ఆక్రమించుకొందురుగాక. వారి కష్టార్జితమును
శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబండ వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. అది నేల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది. తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. తాను కొప్పుకొను వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వారిని వదలకుండును గాక. నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతికారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్వాదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించెదవు. వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువు టంకీ వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయన్ని స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి పక్కన నిలుచుచున్నాడు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిందంట. మనందరం కూర్చున్నాం. మరి ఇది సాక్ష్యం సమయం కనుక మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలని ఆశ కలిగిన వారు ఉన్నట్లయితే చెప్పి మీ యొక్క సాక్ష్యములు పంచుకోవాల్సిందిగా ప్రభు పెట్టుకోండి. నా సాక్ష్యం ఏంటంటే మరి పోయిన వారం కాకుండా వారం ఎగ్జామ్స్ జరిగింది. మరి ఎగ్జామ్స్ రాస్తానని మరి అన్ని చదివాను కానీ అక్కడికి వెళ్ళిన దానికి ఒక గొడవ గుర్తులేదు. మరి నేను అప్పుడు ఎప్పుడు అయ్యగారితో ప్లాన్ చేయించుకుని వెళ్ళాను. మరి అప్పుడు ఏం ఫస్ట్ నాకు గుర్తులేదు అయ్యగారితో ప్లాన్ చేయించుకోవాలి కదా, మరి ఎగ్జామ్స్ కదా అని నేను ప్రార్థన చేయించుకోకుండానే మరి వెళ్ళిపోయి మరి ఏం రాయాలో ఏమీ తెలియకుండా అలా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మరి నేను ప్రార్థన చేసుకోవాలి తప్పేదో లేదా మరి ఎప్పుడు నేను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మరి ఎగ్జామ్ ముందు ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడినైనా మరి ఇప్పుడు మర్చిపోయాను. మరి అయితే నేను చూపించాను. మరి నేను చదివినది గుర్తున్న బట్టి కూడా జ్ఞాపకం రావడానికి కూడా సహాయం చేయమని అక్కడే కూర్చొని మరి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి గుర్తు చేశాడు. అలాగే మరి ఇంకా మరి నాకు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. మా ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంక్ రావాలని మీ అందరినీ ప్రజలు జ్ఞాపకం చేసుకున్నాను. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించుకున్నాను. దేవుని マルキストラル、アイガリカムガリのアムヤルコロキのマルキのアムヤル
నా సాక్ష్యం ఏంటంటే నాకు కిడ్నీలో స్టోన్స్ ఆపరేషన్ జరిగింది, అది మీ అందరికీ తెలిసింది. అయితే పోయిన వారం వరకు కూడా స్టంట్ ఇచ్చారు. ఆ స్టంట్ తీసేసిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు నాకు. ఇంకా లక్ష్మి అయితే కడపలో చదువుకుంటుందని మీ అందరికీ తెలుసు. తనకి ఫైనల్ ఎగ్జామ్స్ రేపటి నుంచి. మీ అందరి ప్రార్థనలో కొంచెం ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. తన జ్ఞానం అయితే ఇంతవరకు ఏది రాలేదని నా నమ్మకం. మీ అందరి ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల బిడ్డ ఇప్పటి వరకు వచ్చింది. ఇంకా 4th ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ చాలా టెన్షన్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఆపేశారు. అయితే వాళ్ళు మనకి ఒక 10 రోజుల ముందన్నా ఇన్ఫామ్ చేయకుండా అప్పటికప్పుడు ఒక 2 రోజుల ముందే చెప్పారు 30,000 కట్టాలి, మీరు అవి కడితేనే పిల్లలకి హాల్ టికెట్ ఇస్తామని చెప్పేసి అని. ఇంకా చెప్పినప్పుడు ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. నాకైతే ఏం అర్థం కాదా, దేవా మరి ఇలా ఇంకొక 2 రోజుల్లో 30,000 అంటే మనకి ఎవరిస్తారు అని చెప్పేసి అని నేనైతే ఇంకా ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నాయన నీ కార్యం జరిగించు, అంత ధనాన్ని అయితే నేను ఇప్పుడైతే ఎక్కడ తేలను, మరి హాల్ టికెట్ ఇవ్వడానికి బిడ్డ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి కూడా మీ కృపను చూపించమని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు అనుకోని విధంగా చాలామంది బిడ్డలు ఉన్నారంట. ఒక 10 మందే క్లినిక్ చేశారంట. ఇంకా ఒక 200 మందిలో 10 మంది మాత్రమే కట్టారంట. మిగిలిన అందరికీ కూడా ఇంకా పిలిచి కాలేజీకి ఒక 2 నెలలన్నా కట్టండి, మిగిలిన తర్వాత కడదు కానీ ఇల్లేలోపు అని చెప్పేసి అని వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా బిడ్డలు ఎంతో సంతోషంతో ఫోన్ చేశారు. అదైతే దేవుని కృప అని నేను అనుకుంటాను. దేవుని వల్ల ఆ ఫీజు కట్టడానికి బిడ్డ ఎగ్జామ్స్కి వెళ్తుంది. దాని విషయంలో కూడా మీరు ప్రార్థన చేయమని, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పేసి అని ఎంతో ఆశ అయితే ఉంది కానీ ఇది చేయలేకపోతున్నాం. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గారు. అయ్యగారు నమ్మగారు కొందరు వచ్చిన సంఘటనలు కదలన్నారు. మరి గురువారం అయితే మా వాళ్ళు పెళ్లికి వెళ్ళారు. అయితే నేను కూర్చొని ఉన్నాను. కూర్చొని ఉంటే కాకేసి చించి కోసుకోమా అన్నది. కోసాను. కోసిన కళ్ళు బయలు కంపాతుంటే కోసుకొచ్చి జాంకాయలు మా చెట్టు నాకు జాంకాయలు కోసుకొచ్చారు. జాంకాయలు కోసి తలకాయ ఎప్పుకుంటే ఇక అమ్మాయి ఉంది కదా, పెద్ద అమ్మాయి ఉంది కదా, పెద్ద అమ్మాయికి వెళ్ళి జాంకాయలు చిగురిద్దాము అని తామై చేసి వస్తుంటే బాగా తలకాయ ఎప్పుడు చెప్తే పెద్ద అమ్మాయి కాకైతే పలకపోతే ఇంట్లో పడుకొని ఉంది. అమ్మాయి పెద్ద అమ్మాయి పడుకొని ఉంటే ఫ్యాన్ వేసుకొని కాసేపు పడుకున్నాక దేవుడు కలిసి ప్రార్థన చేసుకున్నాక తలకాయ పెట్టిపోయిందో నేసి పెట్టిపోయిందో దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా పట్ల సాక్షి దేవుడి గారు దేవుడు నమ్మకం పొందాలి, అయ్యగారు నమ్మకం పొందాలి. కూడా సాక్ష్యం ఏంటంటే మన శుక్రవారుడు అయ్యగారితో అమ్మతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి మాట్లాడి ఈరోజు కిరాయి వచ్చిందని ఫోన్ చేశాడు. అదే రోజుగా నాడు వెళ్ళిపోతాం. మా ఆవిడ నేను కలిసి వచ్చినప్పుడు వెళ్తుండగా కరెక్ట్గా కొమ్మూరు దాటి కొద్దిగా కొమ్మూరు దాటాము. కొమ్మూరు దాటి కొద్దిగా వెళ్తుండగా రోడ్డు మీద పిల్ల వెళ్తూ బండి గట్టంగా వచ్చేసింది. అప్పుడు దాకా నిదానం నడుస్తూ ఉండదు. మేము వెళ్తూ ఉండగా మా బండి గట్టం వచ్చి పడిపోయింది, బండి దగ్గర పడిపోయింది. ఆ పిల్ల పడిపోయి పిల్లకి దెబ్బ తగిలింది అనమాట. అక్కడ ఉన్న జనం అందరం ఊగిపోయారు. ఏం చేయాలి, మేమందరం మా ఇద్దరు కాలు చేసి రావట్లేదు. మేమిద్దరం ఉన్నాం. మేమిద్దరం జనం అందరం ఊగిపోయి ఏంటి అలా చేసేది, మా తప్పేం లేదంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, వచ్చి పిల్ల వచ్చి పడిపోయింది కదా అంటే అందరూ అక్కడ ఉన్న జనం అందరూ అసలు ఏమంటున్నారో కూడా అలాగే తెలియలేదు. ఆ పిల్లకేమో రక్తం వచ్చేస్తుంది. ఏం చేయని అర్థం కాక పిల్ల ఏమన్నా ఈ అమ్మాయి డాక్టరే చూస్తారని చెప్పి మా డాక్టర్ అండి కావాలని తీసిన టాబ్లెట్ తీసుకొచ్చి చేస్తారని అనుకున్నాం. ఈలోపు మా ఆయన వస్తాడు, ఆయన వచ్చిన ఉన్నాడు మీరు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, ఆ ఎటు కదలనివ్వట్లేదు. ఏం చేయని అర్థం కాదు. మేమిద్దరు నుంచి మనసులో ప్రార్థన చేసుకున్నాం, అయ్యా అమ్మ ఈ గండం నుంచి నువ్వే రక్షించాలి అయ్యా అనుకున్నాం. అలాగే దేవుడు మంచి కార్యం చేశాడు. ఆ పిల్లకి ఏం జరగలేదు, ఇంజక్షన్ చేసి టాబ్లెట్ ఇచ్చారు. వాళ్ళు ఇంకా త్వరగా హాస్పిటల్ తీసుకెళ్లారు. పర్లేదు బాగానే ఉందా అన్నారు. ఎటువంటి గొడవ లేకుండా కూడా ఫీల్ అయిపోయింది. చిన్నదాకా దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రాలు వచ్చిన కూడా ప్రత్యేకమైన వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నైటు మేము మరి బయలుదేరి వైజాగ్ వెళ్తున్నాం కనుక మరి ఇస్తా విషయం మీ అందరికీ తెలుసు. మరి ఆ బిడ్డ మరి తల్లి బిడ్డ వేరుపరిచే వరకు కూడా తనకి రక్త పుష్టిని మరి దేవుడు అందించి మరి శక్తితో బలంతో ఆ బిడ్డను మీరు నింపి మరి ఆ బిడ్డ కొరకు మీరు ప్రత్యేకమైన మీ ప్రార్థనలో బిడ్డ కొరకు ప్రార్థించేయమని అడుగుతున్నాను. ఎందుకంటే మరి నిన్న మేము ముస్లిం
బయలుదేరాలి. అయితే తనకి బాగాలేదని చెప్తుంది. నాకేమో టెన్షన్ వస్తుంది, మరి బాగాలేదు, పొట్టంతా బిగపట్టేసినట్టుగా ఉందమ్మా అని చెప్పింది. నాకు చాలా కంగారు వచ్చింది. మరి హాస్పిటల్కి తీసుకెళ్దానమ్మా అంటే వద్దమ్మా చూస్తానులే, గ్యాస్ టాబ్లెట్ వేసుకొని అని చెప్పి ఉంది. కొంచెం టిఫిన్ తింది. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయమ్మని సిద్ధపరిచి నేను వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళానే కానీ నాకు టెన్షన్ అనమాట. ఎలా ఉంది ఏంటని నేను ఫోన్ చేస్తాను, మధ్యలో చేస్తాను. నువ్వు కంగారు పడి మాకు అమ్మ బాగానే ఉందిలే అని చెప్తుంది. నేను ఒకటే ప్రార్థన చేస్తాను అక్కడ ముస్లింలో, ప్రభువా నీ బిడ్డను అక్కడ వదిలిపెట్టి వచ్చానే, మరి నీ పన్నెండుతో నేను వచ్చాను నా ప్రభువా, నా బిడ్డ విషయంలో నువ్వే కార్యం జరిగించాయని నేను అక్కడ ప్రార్థన చేసిన తర్వాత మరి సాయంత్రం మళ్ళీ నేను ఫోన్ చేసి ఎలా ఉందమ్మంటే బాగానే ఉందమ్మా, నేను కొంచెం పడుకున్నానని చెప్పండి. మరి దయచేసి మీ అందరి ప్రార్థనలో బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. మరి వామిటింగ్స్ టాబ్లెట్లు వేసుకుంటేనే అవుతున్నాయి, లేకపోతే వామితులు అవుతున్నాయి. మరి బిడ్డ దగ్గర నేను కొంత రోజులు ఉండాలనుకుంటున్నా. మరి ఇక్కడేమో పరిచయ సేవ ఉంది. మరి ఆ బిడ్డకై ఆ బిడ్డ లేచి తన పని తను చేసుకొని మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చేలాగా మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, డెలివరీ విషయంలో కూడా మరి ఫ్రీ డెలివరీ అవటకు మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, మరి అలాగే చిన్న బిడ్డ సుమి కొరకు కూడా ప్రార్థన చేయండి దయతో. మరి ఆ బిడ్డ ఉద్యోగం రీత్యా చాలా టెన్షన్లో పడుతుంది. ఎందుకంటే రాత్రి కాల సమయంలో మరి అయ్యగారితో ఫోన్లో మాట్లాడింది. మరి ఎందుకు అలా జరుగుతుందో నాకు తెలియదు కానీ మరి ప్రార్థన ద్వారానే ఏదైనా మనం సాధ్యపరచుకుంటాం కనుక మరి చిన్న బిడ్డకు కూడా వివాహం జరిగించాలని మేము ఆశపడి ఉన్నాం. మరి అలాగే ఉద్యోగంలో ఎటువంటి టెన్షన్ లేకుండా అక్కడికి కూడా మంచి వరుడు మరి మమ్మల్ని అర్థం చేసుకున్న కుమారుడు లాంటి అల్లుడికి దొరకాలని మనం ప్రార్థించాం. అలాగే మాకు పెద్దలుడు ఇచ్చాడు. అలాగే చిన్నల్లుడి విషయంలో కూడా మీరే ప్రార్థన చేస్తే సంఘము ప్రార్థన చేయగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు కనుక మరి ఆ బిడ్డ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. మరి ఇంకోటి నా చేతి విషయం చెప్పాను. మరి భుజము నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి వెళ్ళి రాగానే మరి హాస్పిటల్కి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మరి తగ్గిపోయేలాగా కూడా మేము దీని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన లాగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో గోపాలు వచ్చి ప్రార్థన చేస్తాం. ఇక్కడ నిలబడి ఉన్న ప్రభువా, సాక్షించరుడైన ప్రభువా, ఆయన చూసిన దేవుడు నాయన, నమ్మదగిన దేవుడు నాయన ప్రభువా, అయానైనా ప్రతి ఒక్కటి నైనా ప్రభువా ఈ కార్యములు జరిగించబట్టి సహాయము దయచేయండి అయినా ప్రభువా. నీకే లెక్కలేని వందనములు, నీకే లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయా పేరు పేరును నైనా ప్రభువా మీ జ్ఞాపకము చేసుకోగలుగుతూ సహాయము దయచేయండి అయినా ప్రభువా. అయానైనా అమ్మగారి విషయములోనైనా ప్రభువా, చేయనైనా ప్రభువా, అయా ఎంతగానైనా ప్రభువా, అయానైనా తండ్రి నీ కోసం చూసిన దేవుడు ప్రభువా, అయానైనా తండ్రి సంఘము మొదలుపెట్టగానైనా ప్రభువా ప్రార్థిస్తున్నామయ్యా. అయానైనా తండ్రి ఎటువంటి నొప్పి లేకుండానైనా ప్రభువా, హాస్పిటల్ లేకుండానైనా ప్రభువా కార్యము జరిగించగలుగుతూ సహాయము దయచేయనైనా ప్రభువా. ఈ దినమునైనా ప్రభువా, అయానైనా తండ్రి రుచిగానైనా హేమంతునైనా ప్రభు అమ్మగారు బయలుదేరి వెళ్ళుచుండగానైనా ప్రభువా నీ రాకపోకలేదు తోడు ఉండేటువంటి సహాయం దయచేసి నైనా ప్రభువా క్షేమంగా నైనా ప్రభువా వాళ్ళ ప్రయాణం అంతట్లో కూడా మీరే ప్రభు చూపించి సహాయము దయచేయండి నైనా ప్రభువా. ఆయా ఇంకా చెప్పే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని నైనా ప్రభువా, ఆయా మా ఈ వారమంతలోనైనా ప్రభువా, ఆయా మాకు నైనా ఎన్నో మేలులు చేసావయ్యా, ఎన్నో కార్యాలు చేసావయ్యా. అయా మేమే చెప్పలేకపోయామయ్యా. దయతో మమ్మల్ని నైనా వచ్చేవారు నిలబెట్టి నైనా ప్రభువా, అయా నైనా మమ్మల్ని వాడుకొని నైనా ప్రభువా, అయా చెప్పిన ప్రతి ఒక్క సాక్ష్యమును దీవించి ఆశీర్వదించి నైనా ప్రభువా నీ మేలులతో నింపమని చిన్న ప్రార్థనని పాత్రని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసునే, నీ దశమా భాగమని వెనుదీస్తువా వెనుదీస్తువా. మెరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా
కూర్చున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మోకరించినట్లే పరిశుద్ధుడా తండ్రి